హాయ్ హలో నమస్తే విజయనగరం ఫేమస్ టీవీ నేను మీ సత్య. అగ్నివీర్ షిఫ్ట్ 3 25th షిఫ్ట్ 3కి సంబంధించి ఈ సెంటర్లో ఎగ్జామ్ జరుగుతుంది. అభ్యర్థుల మాటల్లో కాసేపట్లో మనం వాళ్ళ రివ్యూ కూడా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఇప్పటివరకు చేసిన ప్రతి ఒక్క వీడియోని ఆదరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. విజయనగరం ఫేమస్ టీవీ నేను మీ సత్య. కాసేపట్లో అభ్యర్థులు రాబోతున్నారు. అసలు అగ్నివీర్కి సంబంధించి పేపర్ లెవెల్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. స్వామి ఎలా వచ్చింది స్వామి పేపర్? ఎలా వచ్చింది స్వామి? 53 బాగుందా? జనరల్ స్టడీస్ సంబంధించి జీకే సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి స్వామి? సైన్స్ సైన్స్ వచ్చి ఓవరాల్ గా పేపర్ ఎలా ఉంది? టఫ్ గా ఉందా? సింపుల్ ఉంది. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు? 45 పక్కగా మైనస్లు ఏముండవా? మైనస్లు ఉంటాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయనగరం ఫేమస్ టీవీ. పేపర్ ఎలా వచ్చిందమ్మా? పేపర్ ఈజీగా వచ్చింది. పేపర్ ఎలా వచ్చిందన్నా? పేపర్ అర్థమెటిక్ సింపుల్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సింపుల్ గా వచ్చింది. అర్థమెటిక్ రీజనింగ్ సింపుల్ గా వచ్చింది. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి జీకేలో? జీకేలో అంటే రాజస్థాన్ అసెంబ్లీ హైయెస్ట్ సీట్స్ ఏ పార్టీకి వచ్చాయి? రాజస్థాన్ అసెంబ్లీ సీట్ హైయెస్ట్ సీట్స్ ఏ పార్టీకి వచ్చాయి? ఇంకా నెక్స్ట్ అలా వచ్చాయి సార్. సైన్స్ సంబంధించి వచ్చాయి సార్. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? చేసాం 36 మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. చిన్న ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? టఫ్గా ఉందా? యావరేజ్గా ఉందా? యావరేజ్ ఉంది. జనరల్ స్టడీస్ నుంచి జీకే నుంచి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? ఐడియా లేదా? ఆల్ ది బెస్ట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉందన్నా? ఎలా ఉంది చెప్పాలి. ఎగ్జామ్ ఎలా ఉంది నాన్న? ఎగ్జామ్ ఎలా ఉంది? యావరేజ్ ఉందా? మీడియంగా ఉందా? టఫ్గా ఉందా? పర్లేదు బాగానే ఉంది. ఓకే. జీకే నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి? ఒక 2 క్వశ్చన్స్. జీకే నుంచి అంటే ఒక 2. పోనీ సైన్స్ నుంచి ఎక్కువ ప్లాంట్ మీద వచ్చాయి. ఓకే. ఇది మ్యాథ్స్ ఏమి అడిగాడు? మ్యాథ్స్ అంత టఫ్ ఏం లేదు. మ్యాథ్స్ టఫ్గా లేదా? లాజికల్ రీజనింగ్ అంత లేదు. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 30 చేశాను. ఓకే, ఆల్ ది బెస్ట్. చిన్న పేపర్ ఎలా ఉంటున్నా? బాగుందని పర్లేదు. పేపర్ బాగానే ఉందా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? రావాలి, మీరు సపోర్ట్ చేయాలి. ఉండదా? మినిమం 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. మినిమం 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా? జీకే నుంచి 2 క్వశ్చన్స్ చెప్పగలరా? జీకే నుంచి సైన్స్ మీకు ఐడియా ఉందా? సైన్స్ మీద ఏం అడిగారు ఎక్కువగా? ఫిల్మెంట్ హై వోల్టేజ్. ఓకే, ఆల్ ది బెస్ట్. పేపర్ ఎలా ఉందన్నా? పేపర్ ఏ విధంగా ఉంది? ఎలా ఉంది? పేపర్ ఎలా ఉంది? పేపర్ బాగుందండి. సింపుల్ గా ఇచ్చాడు. పేపర్ సింపుల్ గా చాలా సింపుల్ గా ఇచ్చాడు. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? నేను 39 మొత్తం 20 42 పెట్టాను. 42 పెట్టారా? జీకే నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి? జీకే ప్రెసిడెంట్ కంబోడియా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరని అడిగాడు. కంబోడియా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా కంబోడియా ఇంకా పివి సింధు ఏ స్పోర్ట్ ఆడుతారని అడిగారు. పివి సింధు ఏ స్పోర్ట్ బ్యాడ్మింటన్ పెట్టాం. ఎలా ఉంది? పేపర్ ఎలా ఉంది? ఏంటి అసలు? పేపర్ అయితే చాలా బాగుంది, కానీ సైన్స్ మట్టుకు బాగా టఫ్ చేశాడు. సైన్స్ టఫ్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? సైన్స్ అంటే చాలా టఫ్. ప్లాంట్ మీద ప్లాంట్ లో ఇదేం సంబంధించి ప్లాంట్ ఇచ్చాడు? పేపర్ చాలా ఈజీ. జీకేలో ఒక 2 క్వశ్చన్స్ చెప్పు. ఫ్రాంచైజీ ఒకటి, కాన్స్టిట్యూషన్ ఒకటి. ఇంకా పదకొండు స్క్వేర్ అంత. ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ డ్యూటీస్ 6, దీనికి 11. ఆర్మీ హెడ్ క్వార్టర్స్. న్యూఢిల్లీ. ఇంకా సైన్స్ నుండి ఒకటి పెట్టలేదు. వస్తారు. ఓవరాల్ గా పేపర్ యావరేజ్ టఫ్ గా ఉందా? ఏ సబ్జెక్ట్ కష్టంగా ఉంది? సైన్స్ చాలా టఫ్ గా ఉంది. అర్థం అవడాలి. రీజనింగ్ సింపుల్ గా ఉంది. మీరెన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 31 అటెంప్ట్ చేసాము. 31 అందులో 2 పోతాయి.
మీరు 34 పక్క. మీరు నేను 50 పెట్టాను. ఇది మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 5 ఉంది. కనబడతాం కదా. ఎగ్జామ్ ఎలా ఉంది నాన్న? ఎగ్జామ్ ఎలా ఉంది చెప్పు. సూపర్ మీరు ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారు? నేను 40 జీకే నుంచి ఒక 2 క్వశ్చన్ చెప్పగలరా? సైన్స్ ఓకే ఆల్ ది బెస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా సబ్స్క్రైబ్ ఉంది. పేపర్ ఏ విధంగా ఉంది? ఎక్కడ ఉంటుంది అర్థం ఉంది. పేపర్ ఏ విధంగా ఉంది? కంప్యూటర్ లెవెల్ ఏ విధంగా ఉంది? స్థాయి కష్టంగా ఉందా, లిబరల్ గా ఉందా, సింపుల్ గా ఉందా? అంటే 4 సబ్జెక్టులు సింపుల్ గా ఉన్నాయా? జీకే, సైన్స్, మ్యాథ్స్ సింపుల్ గా ఉంది. ఏది కష్టంగా ఉంది? మీకు సైన్స్ వచ్చాడు. సైన్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు? ఒక్కడాకి కష్టంగా ఉంది. జీకే నుంచి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? జీకే నుంచి మీరు చెప్పగలరా? జీకే నుంచి ఒక 2 క్వశ్చన్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే 6, 11 అది ఇంకా ఓకే. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు? 35 ఆల్ ది బెస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన. ఎలా ఉంచనా? చెప్పాలి బాగుంది. యావరేజ్ గా పేపర్ ఎలా ఉంచనా? మ్యాథ్స్ బాగుంది. మ్యాథ్స్ అయితే సింపుల్ గా ఉంది. ఎలా జనాలందరూ కనబడతారు. ఇలా స్క్వేర్స్ ఆరెంజ్ లో అడిగాడు. సింపుల్ గా అడిగాడు. స్క్వేర్స్ 11 స్క్వేర్ అడిగాడు. ఓకే. లాజికల్ రీజనింగ్ ఏమో కోడింగ్ అండ్ డీకోడింగ్. నెక్స్ట్ జీకే ఒక 5-6 చెప్పాలి. 5-6 జీకే. పివి సింధు ఏ గేమ్ సంబంధించి పివి సింధు బ్యాడ్మింటన్. సింపుల్ గా ఉందా? జీకే నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు? జీకే నుంచి 15 క్వశ్చన్స్ కదా. ఎన్ని అటెంప్ట్ చేశారు జీకేలో? 15 అటెంప్ట్ చేశారు. ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? చెప్పండి. పివి సింధు చెప్పేశారు. అది నేను చెప్పే కదా సార్, ఆడు చెప్పాడు. పివి సింధు ఏ గేమ్ సంబంధించింది? బ్యాడ్మింటన్. పక్కన క్రికెట్ అప్పుడు మైనస్ లోకి వెళ్ళిపోతా. ఇంకా 11 స్క్వేర్ బాగా సింపుల్ గా ఇచ్చారు. సైన్స్ ఆర్మీ కమాండర్ ఇంకా సింపుల్ గా ఉన్నాయి. చూస్తే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 50 అటెంప్ట్ చేస్తాం. 50 మైనస్ లో ఉండవా? మైనస్ లో ఉంటాయి. మైనస్ లో మీకు ఎన్ని వస్తాయి? ఒక 60-70 వస్తాయి. 60-70 రేస్ లో ఉంటారు. సరే రేస్ లో ఉంటాం ఖచ్చితంగా. లాస్ట్ టైం కూడా రేస్ లో ఉన్నాను. ఈ 4 సబ్జెక్టులో ఏ సబ్జెక్ట్ కష్టంగా ఉంది? సైన్స్ అంటున్నారు అందరూ. జనరల్ సైన్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పేపర్ ఎలా ఉంది చెప్పాలి. పేపర్ ఎలా ఉంది? కష్టంగా ఉందని. పేపర్ కష్టంగా ఉందా? పేపర్ ఎలా ఉంది? పేపర్ ఎలా ఉంది? బాగానే ఉందని. పేపర్ ఎలా ఉంది? బాగా ఉంది. ఏ సబ్జెక్ట్ కష్టంగా ఉందా? ఒక జనరల్ సైన్స్ కష్టంగా ఉంది. కష్టంగా ఉందని నాకు ఒక 2 క్వశ్చన్ చెప్పగలరా? ఏ టైప్ ప్లాంట్ మీద ఎక్కించాడా? ప్లాంట్ పెట్టాడా? ఇక జీకే గురించి జీకే ఎలా ఉంది? జీకే పర్లేదు బాగా. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే యావరేజా లేకపోతే అసలు ఈజీగానే ఉంది? కొంచెం మీకు టఫ్ అనిపిస్తుంది. జనరల్ సైన్స్ కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఉన్నట్టు బిట్లు గానీ ఎప్పుడో మనకి టఫ్ గా అనిపిస్తుంది. మ్యాథ్స్ అయితే ఈజీగా ఇచ్చాడు. మ్యాథ్స్ జీకే అంత ఈజీ. సైన్స్ అని ఒక్కనని చెప్పేసి కష్టంగా ఉంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 45 ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా జీకే నుంచి? జీకే నుంచా? ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అడిగితే ఆర్మీ హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఢిల్లీయా? లక్నోనా? ఓకే. ఇంకా ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ 6 ఓకే. ఇంకా పివి సింధు ఏంటంటే పివి సింధు బ్యాడ్మింటన్. 3 సైన్స్ నుంచి ఏం చెప్పగలరా? మ్యాథ్స్ నుంచి చెప్పగలరా? మ్యాథ్స్ అయితే 11 స్క్వేర్ ఒకటి ఇచ్చాడు. ఇంకా 15 నుండి 25 ఫ్యాక్టర్స్ 15 లాజికల్ రీజనింగ్ లెటర్స్ ఇచ్చాడు. ఏబిసిడి ఈజీగా ఇచ్చాడు. ఓకే. ఎన్ని క్వశ్చన్స్ మొత్తం ఎన్ని వస్తాయి? ఒక 30 రైడ్ అవుతాయి. ఆల్ ది బెస్ట్ ఇది ఫేమస్ టీమ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా? యావరేజ్ గా ఉందా? యావరేజ్ గా ఉందా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 35 జీకే నుంచి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? జీకే నుంచా? పివి సింధు దేని సంబంధించి? ఏ స్పోర్ట్స్ పివి సింధు ఏ స్పోర్ట్స్ సంబంధించి? బ్యాడ్మింటన్. ఇంకా తర్వాత భగత్ సింగ్ స్లోగన్ ఒకటి ఇచ్చారు. భగత్ సింగ్ స్లోగన్ ఏంటిది?
ఏం పెట్టారు భగత్ సింగ్ స్లోగన్? భగత్ సింగ్ స్లోగన్ స్లోగన్ ఏదో ఉన్నాయి, కొంచెం గుర్తులే పెట్టేసి ఓకే, వచ్చాను. ఓకే, స్లోగన్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ కోఆపరేషన్ ఉంది కదా. ఓకే మహాత్మా గాంధీ గో ఆపరేషన్. దాని నుంచి ఒక బిట్ ఇచ్చారు. ఓకే తర్వాత అంతేనండి. కొంచెం tough ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ ఫేమస్ టీవీ. అండ్ చూసారు కదండి 25th షిఫ్ట్ 3 కి సంబంధించి పేపర్ ఏ విధంగా ఉంటే ఓవరాల్ పర్వాలేదు, ఈజీగా ఉంది. కాకపోతే జిఎస్ జనరల్ స్టడీస్ సంబంధించి కొంచెం టఫ్ గా ఇచ్చాడు. సో మిగతా అన్ని సబ్జెక్టులు చూసుకుంటే చాలా ఈజీగా ఉంది. కొంతమంది యావరేజ్ అని చెప్తున్నారు, కానీ ఇందులో వచ్చేసరికి 25th షిఫ్ట్ 3 కి సంబంధించి జిఎస్ మాత్రమే చాలా టఫ్ గా ఉందని ఈ అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి వీడియోలు మేము అన్నీ చేయగలము. మా ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని విజయ్ ఫేమస్ టీవీ నేను మిస్ వచ్చా. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.